హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో కూడొచ్చినందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు తన కృపలో మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరొకసారి ఆయన తన పరిశుద్ధ సన్నిధానములో మనం చేరి ప్రభువుని స్తుతించడానికి, ప్రభువును గణపరచడానికి దేవాది దేవుడు మనకు ఆయన అనుగ్రహించినటువంటి ఆయన ఉచితమైన బలమైన కృపను బట్టి ఆయన నామాన్ని కనపరుస్తూ స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 16వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సర్వాధికారమైన దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు కీర్తనల ద్వారా ఆరాధన ద్వారా మీ నామను మహింపరుచుకునే అవకాశాన్ని ఇచ్చారు. ప్రభా, వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరమును, మానవుని ఆలోచనలు, తలంపులు పూర్తిగా మరుగుపరిచి అయ్యా నీ దైవికమైన ఉద్దేశము ఈ స్థలమందు ఉన్న మాకును, అయ్యా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ మాటలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం, నీవు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి, నీవు మాట్లాడితేనే మాకు క్షేమము గనుక నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధ వాక్కులో నుంచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానికి స్తోత్రాలు. హల్లెలూయా. దావీదు ఈ మాట అంటున్నాడు ఏంటంటే, సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దానికి స్తోత్రం కలుగునుగా. దావీదు ఎందుకు దేవునిని గురిగా చేసుకున్నాడు? అసలు దేవుణ్ణి ఎందుకు గురిగా చేసుకోవాలి? గురిగా చేసుకోవడం వలన కలిగేటువంటి లాభం ఏంటి అనే విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. దానికి స్తోత్రం. ప్రతి మనిషికి కూడా గురి ఉంటుంది, ఏమండి? ప్రతి మనిషికి కూడా గురి ఉంటుంది. అయితే ఎంతవరకు ఆ గురిని మనం ఛేదించగలుగుతున్నాం, ఎంతవరకు ఆ గురి వద్దకు మనం పరిగెత్తగలుగుతున్నాం అనేది ప్రశ్న వేసుకోవాలి. అంటే ఒక ఓడ నడిపించబడుతున్నప్పుడు ఓడ యొక్క గమ్యస్థానం ఏంటి అంటే అది ఒడ్డుకు రావాలి. ఎక్కడికి రావాలి? ఒడ్డుకు రావాలి. ఓడ లోపలికి వెళ్ళిన పని ముగించుకుని ఒడ్డుకు రావాల్సినటువంటి అవసరత ఉంది. ఒకవేళ ఒడ్డుకు రాకుండా ఎటు పడితే అది కొట్టుకు వెళ్ళిపోతే దాని పరిస్థితి ఏమవుతుంది? అది ఎక్కడికి వెళ్తుందో దానికి తెలియని పరిస్థితిలో అది ఉంటే దాని గతి ఏమవుతుంది అంటే అది ఆలోచించవలసినటువంటి ఇంకా అవసరం లేదేంటంటే అది ఇంకా నాశనమునకే కారణం. సహోదరులారా, మనము క్రీస్తును అంగీకరించక మునుపు మన గురులు వేరేగా ఉన్నాయి, మన లక్ష్యాలు వేరే. ఏంటంటే ఏం సంపాదించుకుందామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఇవి మన గురిగా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది పలానా ఉద్యోగం పొందుకోవాలి అనే గురి పెట్టుకుంటారు. చదువుకునేటువంటి బిడ్డలో పలానా స్కోర్ నేను సాధించాలి. ప్రతి మనిషికి కూడా ఒక గురి ఉంది. అయితే ఏ గురి మనము సదాకాలము కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుందంటే దేవుని మీద మన గురి సదాకాలం ఉండాలి. దానికి స్తోత్రం. ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్నటువంటి గురులు ఒక సమయం వచ్చేసరికి దాని అంతం కనబడద్దు. అవునా కాదా? మనిషి ఈ భూమి మీద పెట్టినటువంటి గురులు ఏవైతే ఉన్నాయో ఈ లోక సంబంధమైనవి అవి ఒక రోజుకు ముగించబడతాయి. మరి తర్వాత ఏ గురిని నువ్వు పరిపూర్ణతలోకి నడిపిస్తుంది అనేది ఆలోచన చేయాలి. ప్రస్తుతం మనుషులు ఎవరో కూడా ఇక్కడ దావీదు చెప్పినట్లుగా ప్రవర్తించట్లేదు అని చెప్పచ్చు. క్రైస్తవ జీవితంలో కూడా గురులు మారిపోతున్నాయి అండి. గురులు మారిపోతున్నాయి. మొదటిగా నీకు ఉండవలసిన గురి ఏంటి అంటే దేవుడు. సదాకాలం నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం అంటే ఏదో ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, లేదా నీకు నచ్చినప్పుడు కాదు. నీ జీవిత కాలము, నీ తుది శ్వాస విడిచే వరకు కూడా దేవుని వైపే నీ గురి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
అలాగ ఉండినప్పుడు ఏం జరుగుద్ది? ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నీ గురి దేవుడైతే నువ్వు కదల్చబడవు. అదే నీ గురి ఈ లోక సంబంధమైన విషయాలైతే మాత్రం నువ్వు ఎల్లప్పుడూ కదల్చబడుతూనే ఉంటావు. మనలో స్థిరత్వం ఉండదు. దేవుని మీద నీ గురి లేనప్పుడు మనం ఎప్పుడు కూడా స్థిరమైన మార్గంలో నడవలేము. దాన్ని చంచలత్వము అంటారు. ఏమంటారండి? చంచలత్వం అంటే తెలుసా? ఎప్పుడు ఎక్కడ ఉంటావు మనకే తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాం మనకే తెలియదు, ఏం చెయ్యాలో కూడా సరిగ్గా అవగాహన లేని పరిస్థితిలో ఉంటాం. ఎందుకు అంటే నీ గురి యేసయ్య కాదు కాబట్టి. నీ జీవితములో, నా జీవితములో మొదటి గురి, ప్రధానమైన గురి, సదాకాలము నిలిపి ఉండవలసిన గురి ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే మన గురి యేసయ్య అవుతాడో ఆయన మన యందు నిలిచి ఉండి మనల్ని బలపరుస్తాడు. దేవుడు బలపరిచినప్పుడు ఎవరో కూడా ఇంకా మనల్ని బలహీనపరచలేరాడు. నీ గురి మారిందనుకో, నీ లక్ష్యం మారిందనుకో, నీ ఆలోచనలు మారినాయి అనుకో, నీ తలంపులు మారినాయి అనుకో, వెంటనే నీలో చంచలత్వం ప్రారంభించబడుతుంది. మరొక మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. 13వ వచనం కూడా చదవండి సహోదరులారా. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కువగా ఘటాన్ని తవ్వుకుంటూ ఉంటాం. ఏం చేస్తాం? వెనకాల నాటిని చూసుకుంటూ ఉంటాం, వెనకాల ఓడిపోయిన పరిస్థితులను చూసుకుంటూ బాధపడుతూ ఉంటాం. అయితే క్రీస్తు మీద నీ గురి ఉన్నప్పుడు వెనకున్నవి నువ్వు మర్చిపోతావు. ఏం చేస్తావు? దేవుడు ఎప్పుడు కూడా వెనకాల ఉన్న విషయాలను మాట్లాడండి. దేవుడు ఎప్పుడు కూడా గతించిపోయిన విషయాల గురించి మాట్లాడు. ఆయన ఎప్పుడు కూడా ముందు ఏదైతే ఉందో దాని వైపు చూడమంటాడు ఆయన. దేనికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందుకోవాలి. మనం ఒక పందెంలో పరిగెడుతున్నప్పుడు దేనికోసం పరిగెడతాం? అందరూ పరిగెడుతున్నారు కాబట్టి నేను పరిగెడతా అని చెప్పి ఇలా 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 ఊగుతూ పరిగెడితే ఏమవుద్ది? ప్రతి ఒక్కడు దేనికోసం పరిగెట్టాలి తెలుసా? బహుమానం కోసం. 100 మంది పరిగెట్టినా, 10 మంది పరిగెట్టినా, 10 మంది దృష్టి 100 మంది దృష్టి దేని మీద ఉంటుందంటే ఇచ్చే బహుమానం మీద. దేనికి స్తోత్రం. బహుమానము కొరకు పరిగెత్తలేని వాడు, బహుమానము గురించి ఆలోచన లేనివాడు అసలు పాల్గొనడం కూడా వ్యర్థమే. అందులో ఉన్న ప్రతి ఒక్కడి యొక్క గురి ఏంటంటే నేనే గెలుస్తా అనుకుంటాడంట. ఏ గేమ్ అయినా, ఏ ఆట అయినా ఆడేటప్పుడు ఆడేవాడి యొక్క ఆలోచన ఏంటంటే నేను గెలుస్తాననే ఆడతాడు, కానీ అయ్యో నేను ఓడిపోతానేమో అనే ఆడితే ఆ ఆట వ్యర్థం కదా. మనం పరిగెత్తలేని స్థితిలో మనం జీవిస్తట్లేదండి. అయితే ఓడిపోతామేమో అనుకుని మనం ఓడిపోతున్నాం. గురి యొద్దకు మనం పరిగెత్తలేము కదా అని చెప్పి అసలు గురి వైపే మనం చూడడం మానేసాం. దేనికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేకమైన శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు ఎదురయ్యాయి. అతన్ని చంపడానికి కూడా వెనుతీయలేని పరిస్థితులు వచ్చాయండి. ఆయనను కూడా తన గురి, తన లక్ష్యం మార్చుకోలేదు. ఏంటి అంటే అతడు తనకు కావలసినటువంటి బహుమానము కొరకు వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికే వేగిరపడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. మనలో అనేక సార్లు ఓడిపోయిన స్థితులు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో లేదా కుటుంబ జీవితంలో ఓడిపోయామని చాలాసార్లు. ఓడిపోయాము కదా అని చెప్పి నిరాశ చెంది లేదా పడిపోయామనో, పాపంలో ఉన్నామనో ఈ నిరాశతో అధికముగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. అధికంగా దేవునికి దూరం అయిపోతున్నాం. అధికంగా గురులు మార్చేసుకుని వ్యర్థమైన వాటిని, పనికి మాలినటువంటి గురులు మనం ఏర్పాటు చేసుకుంటున్నామేమో ఆలోచన చేయాలి. మనం రక్షించబడినప్పుడు ఒక గురి మనకు ఉంది, ఏంటంటే నిత్య రాజ్యమునకు మనం వెళ్ళాలి. ఆ నిత్య రాజ్యము ఎలా వస్తుంది అంటే నువ్వు పరిగెత్తాలి.
అదొక ఆట అండి, అదొక పరుగు పందెం. దాంట్లో నువ్వేం చేయాలంటే ఆసక్తితో నేను గెలుస్తాను అనే నువ్వు గురి వద్దకు పరిగెత్తాలి. ఆడే సమయంలో ఒక్కొక్కసారి ఆటగాళ్ళకి బలహీనతలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి, అయినా సరే వారు డ్రాప్ అవరండి. అవుతారా? కొంచెం సరి చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వేసుకుని మరలా వారి శరీరాన్ని బలపరుచుకుని మరలా ఆడడం ప్రారంభిస్తారు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చిన వెంటనే మనం అనుకుంటాం మేము ఓడిపోయాం. కొన్నిసార్లు పడిపోయిన స్థితి చూసినప్పుడు మేము ఇంకా ఓడిపోయాం కాబట్టి మా గురి మారిపోయింది, ఇంకా మాకు దేవుడు అవసరం లేదని, లేదా దేవుడు మా వైపు చూడడానో, లేదా దేవుడు మమ్మల్ని పట్టించుకోవడానో పూర్తిగా మనం వెనుతిరుగుతున్నాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా అలాగ నేను మర్చిపోయేవాడు కాదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు పడినా తిరిగి లేస్తావు. ఆయన నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు బలహీనతలో ఉన్నా సరే అలాగున కుంటుకుంటూ అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆయన అర్థం చేసుకోలేడు. ఏం చేస్తారంటే మనుషుల ఆలోచనలతో దేవుని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పినప్పుడు, రెండవ కుమారుడు తప్పిపోయిన కుమారుడుగా పేరు పొందినవాడు ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి ప్రేమ ఇంకా తెలియదు. ఏమనుకున్నాడంటే, నా తండ్రి ఇంకా నన్ను రానివాడు కాబట్టి పనోడుగా చేరుదాం అనుకున్నాడు. ఏమండి, అంటే తన హృదయంలో ఆ స్థానం కోల్పోయాడు, తన గురి మారిపోయింది. కానీ తండ్రి తన స్థానాన్ని అలాగే ఉంచుకున్నాడండి. దేనికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుడు నిన్ను లేపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆయన చెయ్యి పట్టుకుని మరలా నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తావు. అపోస్తులైన పౌలు జీవితంలో కూడా అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నాయి. అనేక సార్లు తన ఆత్మీయ స్థితిలో పడినటువంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. అలాగని చెప్పి వెనుతిరగలేదు కదా. ఏం చేశాడు? అతడు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. సహోదరులారా, మనందరం కూడా పిలువబడిన వారమే. మనం ఏ స్థాయిలో ఏ పరిస్థితిలో పిలువబడ్డామో ఆలోచన చేసుకోండి, గుర్తు చేసుకోండి. పిలువబడిన నీ కొరకు దేవుడు ఒక బహుమానం దాచి ఉంచాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బహుమానము సాధారణమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, ఉన్నతమైన బహుమానము. ఏ బహుమానం అది? అది వెలపెట్టి చెల్లించేది కాదండి. బహుమానాలు వెలపెట్టి చెల్లించేది కాదు, మన సామర్థ్యతను చూపించేది, మన శక్తిని చూపించి, మన కష్టాన్ని చూపించి, మన ప్రయాసను చూపించి, మనలో ఉన్న ఆసక్తిని చూపించి ఆ బహుమానాన్ని మనం తీసుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బహుమానం విలువ నీకు ఎప్పుడు తెలుస్తుందంటే అది చూడండి, చాలాసార్లు మనం కొంతమంది గేమ్స్ ఆడిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ పొందుకున్న వెంటనే వాళ్ళు ఏడు చేస్తారండి. అవునా? ఏడుస్తారు, గెంతులు వేస్తారా? ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పడినటువంటి కష్టానికి తగిన బహుమానం వారు పొందుకున్నారు కాబట్టి ఆ సంతోషములో ఆనందంలో వారు కన్నీరు గారుస్తారు. మనం కూడా ఒక రోజున ఒక సంతోషపు దినాన్ని చూడబోతున్నాం. ఆ సంతోషపు దినాన్ని నువ్వు చూడాలంటే నువ్వు ప్రయాసపడాల్సిందే, కష్టపడాల్సిందే, నీ జీవితంలో బలహీనతలు రావాల్సిందే. ఆ శ్రమలు, కష్టాలు, బలహీనతలు లేకుండా ఆ ఉన్నతమైన బహుమానం పొందుకోవడం అసాధ్యము. పడాలి, దెబ్బలు తగలాలి, లేవాలి మరలా. ఆ ఉన్నతమైన బహుమానం మీద నీ గురి, ఆ ఉన్నతమైన బహుమానం కొరకే నీ దృష్టి, ఆ ఉన్నతమైన దేవుడు నీకు ఇవ్వబోతున్న బహుమానం కోసం నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు పడినా సరే మరలా తిరిగి లెగుస్తావంట. దేనికి స్తోత్రం. భక్తుడైన దావీదు ఒక మాట రాస్తాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను ఏమవుతారంటండి? తిరిగి లేస్తాడు. నీతిమంతుడు 7 సార్లు ఇంకా పడచ్చే అవకాశం ఉంది, అయినా మరలా లెగుస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు అని ఎందుకు అన్నాడు అంటే అతడు యేసునందు విశ్వాసం ఉంచాడు. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతామో ఆయన మనలో నీతిమంతులుగా మారుస్తున్నాడు. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ మనసు మారిపోద్ది. యేసునందు నీ ఆలోచనలు నిలుపుకున్నప్పుడు నీ మనసు మారిపోతుంది. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే విశ్వాసం తగ్గుద్దో మన మనసులు లోకం వైపు వెళ్తాయి.
ఎప్పుడైతే విశ్వాసం తగ్గుద్దో మనలో భయాందోళనలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే విశ్వాసం తగ్గుద్దో అమ్మో నేను గెలవలేనేమో, నేను ఇంక ముందుకు వెళ్ళలేనేమో, ఎప్పుడు విశ్వాసం కోల్పోతున్నప్పుడు. ఒక మాట అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మాలి కదా. మొదటిగా మనం చదివాం కీర్తన గ్రంథములో, ఆయన యందు మనం గురి నిలిపినప్పుడు అంట ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. దేవుడు అనేక మందికి బలముతో కూడినటువంటి మాటలు తెలియపరిచాడు. భయపడకుండి నేను మీకు తోడై ఉన్నాను. వారికి మాత్రమే కాదు, ఆ ఉన్నతమైన వాగ్దానం నీకు నాకు కూడా దేవుడు అప్పగించాడండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు మరిచినా, ఎవరు విడిచిపెట్టినా నేను నిన్ను మరచిపోను, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు చదువుదాం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని, మరియు నేను సువార్తలో నేను వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తి వారందరూ పరిగెడతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలీదా? అలాగే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఆ బహుమానం కోసం పరిగెడతారు. అయితే అక్కడ ఎన్ని బహుమానాలు ఉన్నాయి? ఎన్ని బహుమానాలు ఉన్నాయి ఏమండి? ఒకటే. ఈ ఒక్క బహుమానమును ప్రతి ఒక్కడు కూడా గెలవడానికే పరిగెడుతూ ఉంటాడు. మరొక మాట చెప్తున్నాడు, వారు ఆ పరిగెత్తడానికి సిద్ధపడుతున్నప్పుడు మితముగా ఉంటారంటాడు. ఎలా ఉంటారు? మితంగా అంటే అర్థం ఏంటి? అన్నీ తగ్గించేసుకుంటారు. ఏమంటే నేను సన్నగున్నలతో సమానంగా పరిగెట్టగలుగుతానా? నేను సన్నగా ఉన్న వాళ్ళతో పరిగెట్టగలుగుతానా? ఎందుకు పరిగెట్టలేను? నా శరీరంలో కొంత బరువు ఉంది, అంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు అబ్రాహం గారు ఉన్నారు, ఆయనకి నాకు ఒక 30-40 కేజీలు తేడా ఉంటుంది. ఆయన పరిగెట్టినట్టుగా నేను పరిగెట్టలేను, ఎందుకంటే ఆయన కొంచెం మితంగా ఉన్నారు, నేను మితంగా లేను. అయితే అందులో మనం గెలవాలంటే మితంగా ఉండాలంటాడు. మీరు ఎప్పుడైనా సరే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, మొత్తం అంతా మారిపోద్ది, మితంగా తినాలి. ఏమండి? ఒకటే ఎత్తారు చపాతి. మన ఏంటిదంటే ఇంట్లో ఉంటే కేజీ పిండి తినేస్తాం. కేజీ పిండి మనకే సరిపోదు. అక్కడైతే ఒకటే ఎత్తారండి. నువ్వు ఆకలి వేసినా ఏం వేసినా ఆ నీళ్లు తాగి నువ్వు కడుపు నింపుకోవాలి. మధ్యాహ్నం ఒకటే, పగల ఒకటి, రాత్రి ఒకటి, అయిపోయింది. దీన్ని మితం అంటారు తెలుసా? ఇంటి దగ్గర అయితే ఎంత తింటాం? ఒక కేజీ పిండి ఒక పూటలో తినేస్తాం మనమైతే. ఏమో అంతేనా? అక్కడ కేజీ పిండి 4 రోజులు ఎత్తారు నీకు. మితముగా అంటే ఒకటొకటి తగ్గించేసుకోవడం. ఎప్పుడైతే మితముగా నీ జీవితంలో ఏర్పడుతున్నాయో అప్పుడు నువ్వు కొంచెం ఎక్కువగా పని చేయగలుగుతావు,
కొంచెం ఎక్కువగా పరిగెత్తగలుగుతావు. బరువు నీలో నుంచి వెళ్ళిపోయే కొద్దీ, నువ్వు తేలిక అయ్యే కొద్దీ నువ్వు కొంచెం ఎక్కువగా పరిగెత్తగలుగుతావు. దానికి స్తోత్రం కలుగునుగా. ఆత్మీయ జీవితంలో కూడా మనం మితంగా ఉండాలంటాడు. ఎందులో? ప్రార్థనలోనా, దేవునికి భక్తి చేసే విషయంలోనా, శరీర కార్యాల్లో. శరీర కార్యాల్లో నువ్వు మితముగా ఉంటే నువ్వు పందెంలో పరిగెత్తడానికి అవకాశం దొరుకుతుంది. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి అక్కడ, అతడు పందెమందు పోరాడు ప్రతి వారును అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం. కాబట్టి గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి చూడకుండా మనం పరిగెడితే అసలు పరిగెత్తే విషయంలో సంబంధం లేదు. ఇంకా అంటే మనలో గురి లేకుండా క్రైస్తవ జీవితం జీవించడంలో ప్రయోజనం ఉందా? ఆ బహుమానం అంట అక్షయమగు బహుమానం మనం పొందుకునేది. ఈ లోకంలో వచ్చేటువంటి బహుమానాలు ఏంటంటే క్షయమయ్యే బహుమానాలు. మనలో చాలామంది చిన్నప్పటి నుంచి చాలా గేమ్స్ ఆడి బహుమానాలు పొందుకుని ఉంటారు. ఉన్నాయా? ఇప్పుడు దాకా లేవా? ఉన్నాయా? చక్కగా బీరోలో దాచుకుంటాం. అది ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా ఏదైనా ఖచ్చితంగా దాచుకుంటాం. అయితే అవంట క్షయమైపోయేవి. ఒకటి ఉంది, అక్షయమైన బహుమానము. దానికి స్తోత్రం. ఈ అక్షయమైన బహుమానము పొందుకొనుటకు మనం శరీర సంబంధముగా మితముతో ఉండి మనం ఆ బహుమానమును పొందుకోవాలని గురి చూస్తూ పరిగెట్టాలంట. గురి కలిగినటువంటి క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. గురి కలిగిన విశ్వాసిగా నువ్వు ఉండాలి. మనలో చాలామంది ఏంటంటే బాప్తిజం తీసుకుంటాం కానీ తర్వాత గురి ఉండదు మనకి. ఏదో దేవుని మందిరానికి వస్తాం కానీ వెళ్ళాలి కాబట్టే, వెళ్ళకపోతే బాగోదు కాబట్టే, అంటే ఇది గురిలేని క్రైస్తవ్యం. నీవు గురిలేని క్రైస్తవ జీవితం నువ్వు జీవితకాలం జీవించినా సరే అది నీకు ప్రయోజనము కాదు. నీలో గురి లేనంత వరకు నువ్వు చేసే భక్తి వ్యర్థం. నీలో గురి లేనప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన వ్యర్థం. నీలో గురి లేనంత వరకు నువ్వు చేస్తున్న నీ క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనమే. ఒక గురి మనకు కావాలి. ఆ గురి కొరకు మనం ప్రయాసపడాలండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఏ బహుమానం అంట? అక్షయమైన బహుమానము. అది ఎవరో కూడా దాన్ని దొంగలించలేరు, దాన్ని ఎవరు పాడు చేయలేరు. ప్రతి ఒక్కడు కూడా నేను గెలవాలి అనే పరిగెట్టాలే కానీ నేను పరిగెట్టలేనులే, నా వల్ల కాదు, నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఆ బలహీనత ఉంది, నేను జయించలేను. మీ అందరికీ కూడా ఆ గ్రౌండ్ తీసుకుపోయి, అమ్మ మీరు అందరూ ఫస్ట్గా లైన్ ఎవరైతే తాకుతారో వాళ్ళు గెలుస్తారని చెప్పంటే మీరు ఎంతమంది పరిగెడతారు? మీరు అందరూ మొదటగా చెప్పే మాట ఏంటి తెలుసా? మా మోకాళ్ళు బాగోలేదండి, మేము పరిగెత్తలేమండి, మా అరికాళ్ళు మంటలండి, అరికాళ్ళు నొప్పులండి, అడుగు తీసి అడుగేయలేమండి, అయ్యో పరిగెడితే ఆయాసం వచ్చేస్తుందండి, నడుము నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి మేము ఆడలేమండి అంటారు. అవునా కాదా? అంటారండి. పిల్లలు కాబట్టి ఆడేస్తారు, అది పక్కన పెట్టండి. మన జీవితంలో చెప్తున్నాను, మన విషయం. మనకున్న బలహీనతలను మనం గురిగా పెట్టుకుని వాటిని మనం ఆధారం చేసుకుని పూర్తిగా మన అక్షయమైన బహుమానాన్ని మనమే తృణీకరిస్తున్నాం. జాగ్రత్త సహోదరులారా. దేవుడు మనందరికీ కూడా తన కృప ద్వారా ఉచితమైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అయితే ఈ రక్షణ భాగ్యము పొందుకున్నటువంటి నీకున్నటువంటి అర్హత ఏంటంటే పరుగు పందెంలో పరిగెత్తే అవకాశం ఉంది నీకు. అందరూ పరిగెత్తలేరండి. చెప్పాలంటే అందులో సెలక్షన్స్ జరుగుతాయి. అండర్-14, అండర్-19, అండర్-17, అండర్-18 అని చెప్పి సెలక్షన్స్ జరిగి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, తర్వాత నేషనల్ లెవెల్లో గెలిచిన తర్వాత అప్పుడు వెళ్తారు ఇంటర్నేషనల్ లెవెల్. నిన్ను నన్ను డైరెక్ట్గా తీసేసుకోరండి. మనం బలహీనలో మనం చెప్పాలంటే అసలు టాలెంట్ లేని వ్యక్తులమైనప్పటికీ కూడా, అర్హత లేని వ్యక్తులమైనప్పటికీ కూడా ప్రభువారు ఆయన మన పైన తన కృపను కుమ్మరించి ఆ పరుగు పందులో నిలబెట్టాడండి. దానికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే నువ్వు అండర్-17 కానీ అండర్-19 కానీ ఆడలా, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ఆడలా, అంటే నేషనల్ స్థాయి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ పోటీలోకి వచ్చావు నువ్వు. దేనికి స్తోత్రం. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు?
అంటే నీతో పాకిస్తాన్లో ఆడతారు, ఆస్ట్రేలియాలో ఆడతారు, సౌత్ ఆఫ్రికాలో ఆడతారు. అసలు కిందేం ఆడకుండా డైరెక్ట్గా నేషనల్కి వెళ్ళినాడు ఎలా ఉండాలి? అది ఎంత కష్టం అండి, ఎంత ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. మీరు అంటారు దేవునితో నేనేమో అడిగాను నేను పెట్టమని అడుగుతారు. మీరు ఎంత తెలివైన వాళ్ళు. నేను అడిగానా డైరెక్ట్గా తీసుకెళ్ళి నేషనల్లో ఇంటర్నేషనల్లో పడేసి. నేను ఎప్పుడు మా స్కూల్లోనే ఆడలేదు. ఎప్పుడు స్కూల్లో చిల్డ్రన్స్ డేకే ఎప్పుడు ఆడలేదు. నేను డైరెక్ట్ తీసుకుపోయి ఇంటర్నేషనల్లో పెట్టి ఆ రోజు గేమ్స్ పెడుతున్నారంటే అమ్మ నాన్న చెప్పి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని టీవీ చూసే రకాన్ని నేనని చెప్పుకుంటాం మనం. కానీ ఇది అక్షయమైన బహుమానము. వద్దు అంటే నష్టపోయేది నువ్వే, ఆడను అంటే నష్టపోయేది నువ్వే, ఆ గురి నాకు అక్కర్లేదు అంటే నష్టపోయేది. అండ్ మనం చెప్పుకున్నాం, దేవుడు కొంతవరకు మనకు సహాయం చేస్తాడు, తర్వాత చేయాల్సిన బాధ్యత ఎవరిదే? చాలా సులువుగా ఒక మాట ఇందాక చదివించాను మీ చేత. ఏంటంటే గురి వైపు నీ చూపు ఉంటే దేవుడు పక్కన నడిపిస్తాడు నీకు. నీ గురి ఎక్కడ ఉంది? ఈ లోకంలో తిరుగుతుంది గురి అంతా. అక్షయమైన వాటి మీద నీ గురి, వ్యర్థమైన వాటి మీద, నశించిపోయే వాటి మీద నీ గురి యేసయ్య అయి ఉండాలి. యేసయ్య నీ గురి అయి ఉంటే ఖచ్చితముగా ఆయన నీ పక్కన తోడుగా ఉండి నిన్ను పరుగు పందెంలో ముందుకు కొనసాగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సులువుగా జయించాడే, చాలా కష్టంగా జయించాడండి. ఆయన ఈ లోకంలో జయించాడు, అవునా? పాపాన్ని జయించాడు, మనుషుల మీద ఉన్న శాపమును జయించాడు, మనుషుల్లో ఉన్నటువంటి మరణమును జయించాడు. అయితే సులువుగా అయితే రాలేదు కదా యేసు ప్రభు వారికి. ఆయన పొందిన శ్రమలే కానీ, ఆయన పొందిన నిందలే కానీ చిన్నవి కావు. అయితే ఆయన జయించి సింహాసనమును ఆసీనించిన రీతిగా ఎవరైతే ఈ లోకమును జయించగలుగుతారో, ఎవరైతే ఆ పరుగు పందెమును జయించగలుగుతారో వారిని ఆయన సింహాసనశీలులుగా చేస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలంటే మనం జయించాలి. జయించడం అంటే చిన్న విషయం కాదు. ఎన్నోసార్లు ఓడిపోతే జయిస్తారండి. అర్థమవుతుందా? ఎన్నోసార్లు ఓడిపోతే. మనం చాలా ఆటలు ఆడుంటాం, ప్రతి ఆట గెలిచిన వాళ్ళు విన్నా మనం. ఏమండి, మీరు అష్టాచమ్మలు ఆడేవాళ్ళు ఉన్నారు, డాడీ ఆడేవాళ్ళు ఉన్నారు, ఇంకేం ఆడతారు, క్యారమ్ బోర్డు ఆడతారు. ఇంకా ప్రతి ఆట మీరే గెలిచారా? అలాగని ఓడిపోయని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారా? ఎంత కోల్పోయామో అది మళ్ళీ 2 రెట్లు చేసి ఇంటికి వెళ్ళేవారు కదా, అవునండి. అలాగని మనలో ఒక ఆసక్తి రావాలి. క్రైస్తవ జీవితంలో మనం చాలాసార్లు ఓడిపోతాం, ఆత్మీయ జీవితంలో చాలాసార్లు ఓడిపోతాం. ఓడిపోయిన వారు వెనక్కి తిరిగి వెళ్ళడానికి లేదు. ఓడిపోయిన వారు కృంగిపోవడానికి వీలు లేదు. ఎందుకు అని అడిగితే, ఓడిపోయిన స్థితిలో నీకేం అర్థం అవుతుందంటే ఎలా గెలవాలను నేర్చుకోగలుగుతావు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే చాలాసార్లు మనం ఓడిపోతామండి, జీవితంలో ఓడిపోతాం లేదా? ఓడిపోయిన ప్రతిసారి నువ్వు ఏం నేర్చుకోలే? పాఠం నేర్చుకోలే. ఓడిపోయిన ప్రతిసారి నీలో ఒక రాంగ్ వే ఉంటుంది. ఆ రాంగ్ వే, ఆ తప్పుడు మార్గం ఏం చేస్తుందంటే నేను ఓటమిని తీసుకువెళ్తుంది. నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు ఎదుటోడి గెలుపును కాదు చూడాల్సింది, నీలో ఓటమికి కారణమైన లక్షణాలు నువ్వు గుర్తెరిగి ఆ లక్షణములు నువ్వు మార్చుకోగలిగితే నెక్స్ట్ టైం నువ్వు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం దొరుకుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎల్కేజీలో రాసే ఎగ్జామ్, 10th క్లాస్లో రాసే ఎగ్జామ్ ఒకటేనా? ఏమండి?
కాదు కదా. ఎలా ఉంటుంది? ఇప్పుడు 10th క్లాస్ వాడిని తీసుకెళ్ళి ఎల్కేజీలో కూర్చోబెట్టి ఫైనల్ ఎగ్జామ్ రాయగలుగుతాడా? ఫస్ట్ ర్యాంక్ ఈజీగా వచ్చేది. ఎందుకు? వాడు ఆల్రెడీ ఎల్కేజీలో చాలాసార్లు స్ట్రగుల్ అయ్యాడు. అవునండి, సంవత్సరం పాటు స్ట్రగుల్ అయ్యి 9 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి 10thలోకి వెళ్ళాడు కాబట్టి ఆ కింద పెట్టిన ఏ పరీక్ష అయినా రాయడానికి వాడి సామర్థ్యం వచ్చేస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ఆత్మీయ మెట్టులు ఎక్కుతూ ఉన్నప్పుడు, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు, గురి వద్దకు పరిగెడుతున్నప్పుడు ఓడిపోతూనే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? గెలిస్తే మనలో ఏమొస్తుందంట? దేవునికి స్తోత్రం. గర్వం ఎక్కడ తీసుకెళ్తుంది? ఓడిపోవడమే మంచిదంట నేనైతే. దేవునికి స్తోత్రం. ఓడిపోవడం నీకు ఏం నేర్పిస్తుంది అంటే ఎలా గెలవాలో నేర్పిస్తుంది, ఎలా గురి ఎద్దకు పరిగెత్తాలో నేర్పిస్తుంది. ఓడిపోవడానికి నీలో ఉన్నటువంటి కొన్ని వ్యర్థమైన లక్షణాలు నీకు తెలియపరుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా నీలో ఇంకా అధికమైనటువంటి మంచి లక్షణాలు మనం పొందుకుంటాం. ఆత్మీయ జీవితంలో గురి వద్దకు మనం పరిగెడుతున్నప్పుడు చాలాసార్లు మనం పడతామండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు మనం పడతాం. ఆ పడిన పరిస్థితుల్లో మనం మరలా లేచి ప్రభువు వైపు మనం చూడాలి. నీకు శ్రమలు వస్తుంది ఎందుకో తెలుసా? దేవుని వైపు చూడడానికి. మనం మధ్యలో భక్తి మర్చిపోతూ ఉంటాం, తెలుసండి ఆ విషయం. మర్చిపోయి ఎక్కడ చూస్తాం, మన గురి మారిపోద్ది. అప్పుడు దాకా ఏసయ్యేసానోలో అయ్యి బాబోయ్ నేను ఆఖరికి 20,000 కావాలని చెప్పి ఉద్యోగం కోసం పరిగెడతాం. గురేమైంది? ఏసయ్య కాస్త 20,000 అయింది. అవునా? ఈ 20,000 కోసం పరిగెట్టి ఎక్కడ నువ్వు నరకానికి పోతావు అని చెప్పి ఒక సొరకేస్తాడు ఏసయ్య. ఏం చేస్తాడు? సొరకేస్తాడు. ఇప్పుడు సొరకేసాడు ఎవరి వైపు చూడాలి? ఎందుకంటే నువ్వు కష్టపడి 20,000 సంపాదించి నరకానికి వెళ్ళడం కంటే ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవడం చాలా గొప్ప విషయం. దానికి స్తోత్రం. నేను అంటాను, దేవుని వైపు చూసినప్పుడు నీకు కావలసినటువంటి సమస్తమును దేవుడు నీకు ఏర్పాటు చేయగలడు. ఎంతమంది నమ్ముతారు? అనుభవంగా ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నమ్ముతారండి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సహాయం నీకు రావాలంటే నువ్వు జీరో అవుతూ ఉండాలి. నీ జేబులు ఖాళీ అవుతూ ఉండాలి. నీ బ్యాంక్ అకౌంట్, నీ ఫోన్పే, నీ గూగుల్ పే అన్నీ జీరోలు అయిపోతూ ఉండాలి. ఏమవ్వాలి? నీకు ఎప్పుడైతే నీ జోబీ, నీ పర్సు, నీ హ్యాండ్ బ్యాగ్, నువ్వు దాచుకునే పోపుల డబ్బా జీరోలు అయిపోతాయో అప్పుడు ఆయన వైపు చూస్తారా చూడరా? లేకపోతే ఎప్పుడు ఏం చేస్తాం? మన చూపు ఎక్కడ ఉంటుంది? అన్న బీరోలో 10,000 ఉన్నాయి, ఈ నెల గడిపేద్దాం అనుకుంటాం. ఆ బీరో వైపు ఉండకూడదు, నీ పర్సు వైపు ఉండకూడదు, నీ ఫోన్లో ఉన్నటువంటి అమౌంట్ మీద ఉండడానికి వీల్లేదు. ఎవరు నీ ఆధారము అంటే యేసయ్య మాత్రమే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన గురి దేవుడు మాత్రమే ఉండాలండి. దేవుని నుంచి నువ్వు పక్క త్రోవకు వెళ్తున్నందుకే నీకు శోధనలు, నీ గురులు మారుతున్నందుకే నీకు శ్రమలు. అది నువ్వు అర్థం చేసుకుని మరలా నీ చూపు వేసే వైపు, నీ గురి వేసే వైపు మార్చుకోగలిగితే నువ్వు ధన్యుడవు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఇంకా ఏం చేస్తామంటే ఎన్ని దెబ్బలు తగ్గుతున్నా, ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని శోధనలు వస్తున్నా మన గురి మారట్ల. ఆ 20,000 ఏమండి? గురులు మారట్లేదండి. ఈ లోక స్నేహము దేవుని దృష్టిలో వైరము అని మీకు తెలియదా? నీకు తెలియకుండా నీ గురి లోకం వైపు వెళ్ళినప్పుడు నీ స్నేహం లోకం అయిపోద్ది. నీకు తెలియకుండా నీ స్నేహం లోక సంబంధంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, నీ గురి నువ్వు తప్పేవా, నీ మార్గం నువ్వు తప్పేవా, దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతున్నావు. జాగ్రత్త. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుని మీద మన గురి నిలుపుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. దానికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉంటే ఏంటండి మన కొదువ? దేవుడు తోడుగా ఉంటే మన కొదువులో నడిపిస్తాడు ఆయన. దేవుడు తోడుగా ఉంటే మనల్ని శ్రమల్లో నడిపిస్తాడు ఆయన. ఒకవేళ నడిపించిన ఆ శ్రమలుగా నీకు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండడానికి నువ్వు ఆయన వైపు చూడు చాలు. మీరు అనుకోవచ్చు, ఏమండి నేను చాలాసార్లు ఆయన చూశానండి, మరి ఆయన నాకు తోడు లేడు ఏంటంటే అని మీరు అడగచ్చు. సరిగ్గా చూడట్ల మనం.
పిల్లలు చదువుకుంటారు, మరి చదువుకునేటప్పుడు దొంగ చదువులు చదువుతారు తెలుసా అండి? ఎలాగా? అప్పుడు దాకా గోర్లు గిలుకుంటారు అండి, ఇలా ఆడుకుంటారు, ఇలా గీసుకుంటారు, పెన్నుల దగ్గర రాసుకుంటారు. సడన్గా అమ్మా నాన్న వచ్చినోడికి అంటూ ఉంటారు తెలుసా? మన ఆదివారం వచ్చేటికి ఏసీ వైపు చూస్తాం, మిగతా 6 రోజులు ఎక్కడ చూస్తున్నాం? ఇప్పుడు ఆదివారం అంతా ఏసీ వైపు చూస్తామా? 3 గంటల్లో 1 గంట చూస్తాం అంతే. ఏమండి, 3 గంటలు ఎంతసేపు చూస్తాం ఏసైని? ఒక అరగంట ఏమో టిఫిన్ పాత్రలు వైపు చూస్తాం, ఇంకా అరగంట ఏమో బట్టల మీద వైపు లేకపోతే మధ్యాహ్నం భోజనం వైపు చూస్తాం, అండ్ ఇంకో గంట ఏమో బట్టలు వేసుకునే వైపు చూస్తాం. ఈ 3 గంటల్లో దేవుని మందిలో ఉండేది ఎంతసేపు? ఇంతకు మనం ఆ గంటే. ఆ గంట ఎక్కడ సరిపోద్దని దేవుడు ఎలాగ ఉంటుందంటే, పిల్లలు ఆడుకుంటూ తల్లిదండ్రులు వచ్చినప్పుడు చదువుతున్నట్టు నటించినట్లుగా నువ్వు దేవుని వైపు చూస్తున్నట్లుగా నువ్వు నటిస్తున్నావు అంతే. నువ్వు నటించేది ఎవరికి తెలిసిపోద్ది అంటే ఈజీగా దేవుడినండి. ఎవరైతే ఆయన వైపు చూస్తారో దేవుడు వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతాడంట. దేవునికి స్తోత్రం. ఏమవుతారు? మనం దేవుని వైపు చూస్తూ ఉంటే మన వైపు ఆకర్షితులు అవుతాడు. జక్కయ్య ఎవరో చూద్దాం అనుకున్నాడు, ఏసీ ఆకర్షితులయ్యాడు లేదా? మిగతా వాళ్ళ వైపు ఎందుకు ఆకర్షితులు అవ్వాలి? వీళ్ళందరూ మనలాంటి వాళ్ళు. మన జీవితాల్లో ఒక్కసారైనా జక్కయ్యలా బతకాలి. దేవునికి స్తోత్రం. ఎలాగా? యేసు వైపు చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆ గుడ్డివాడు అక్కడో ఉన్నటువంటి ఆ స్వరం విన్నాడు, యేసు వస్తున్నాడు అని స్వరం విన్నాడు. ఆడు చూపు లేకపోయినను కూడా యేసు వైపు చూడడానికి ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ జన సమూహము వేలాది మంది గోగోలు తిరుగుతున్నా సరే, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆసక్తి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆ స్వరము, నా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అనే స్వరం ఏం చేసిందంటే యేసైన వారి వైపు ఆకర్షితునిగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఏదో ఆదివారం వచ్చి 1 గంట ఆయన వైపు చూస్తే ఆకర్షితుడు కాడు. ప్రతి దినము నువ్వు దేవుని వైపు చూడాల్సిందే. ప్రతి దినము దేవుని సహాయం కోసం నువ్వు చూడాల్సిందే. ప్రతి దినము నీ గురి యేసయ్య కావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే యేసయ్య నీ గురి అవుతాడో అప్పుడు ఆయన నీ పక్కన ఉంటాడు. ఆయన నీ పక్కన ఉన్నాడంటే నీకు జీవితంలో అద్భుతాలు ప్రారంభించబడతాయి. ఏమండి, దొంగ చేసినట్లుగా ఏదో ఎవరినో మెప్పించడానికి చేసినట్టుగా భక్తి చేయకూడదండి. ఎవరో కోసం నువ్వు భక్తి చేసావంటే ఆ భక్తి నిష్ప్రయోజనం. నీ కొరకు చేసుకో. ఎవరి కోసం చేయాలి? నేను నా కోసం చేసుకోవాలి, మీరు మీ కోసం చేసుకోవాలి. ఎప్పుడైతే నీ కొరకు నువ్వు భక్తి చేసుకుని నీ గురి యేసయ్య చూసుకుంటావో అప్పుడు ఆయన చేసే కార్యాలు నీకు అర్థమవుతూ ఉంటాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే తన జీవితంలో దేవుణ్ణి ఎరుగని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, ఇదిగో నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరోకి నేను దేవుణ్ణి చేస్తా. ఎవరికి? ఏం చేస్తాడు? ఫరోకే దేవుడిని చేస్తా అన్నాడు. అర్థం కాల మోషేకి. అక్కడికి వెళ్ళాక 4-5 సార్లు వెళ్ళాడు. అక్కడ దేవుని లేఖనాలు చెప్తున్నాయి ఏంటంటే దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఎవరు చేశారు ఇంత కఠినం? దేవుడే. మన జీవితాల్లో కొన్ని కఠినతరమైన పరిస్థితులు ఎవరు పెడుతున్నారు అనుకుంటున్నారు? ఇంతకీ ఎవరు? మీరు అనుకుంటారు జాలేని దేవుడు. ఏమనుకుంటారు మీరు? మోషే అనుకున్నాడు, అక్కడ కర్ర పాము అయిపోయింది, చేతిలో చేయి పెట్టగానిలాగా ఆ కుష్టి వచ్చి మళ్ళీ మామూలు అయిపోయింది. ఇప్పుడు మోషే నేను చేయగలుగుతానేమో అనుకున్నాడండి. అందుకే వెళ్ళిపోయాడు ఫరో దగ్గరికి. కానీ ఫరో ఏమన్నాడు? పంపనే అన్నాడు. దేనికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచెను. అతడు మౌనమైపోయి దేవుని వైపు చూస్తుంటే ఇప్పుడు నేను చేసే కార్యాలు చూడన్నాడు. దేనికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు 10 తెగుళ్ళ చేత ఐగుప్తుని దేవుడు కదిపేసాడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో నీలో ఉన్నటువంటి వ్యతిరేకతలు నన్ను కదిలింపజేస్తాడు. నీలో గురి వైపు వెళ్లకుండా
చేసేటువంటి లక్షణాలను ఆయన కదిలింపజేస్తాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గురి లేనటువంటి నీ క్రైస్తవ జీవితము ఇప్పుడు కన్నా మాని. నీలో ఒక గురి ఉండాలి. ఏంటంటే యేసు వైపు నేను చూస్తూ నా పందెంలో ముందుకు పరిగెడతా. దేనికి చదవండి 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2 తిమోతి 4:7-8 వచనాలు. అండి పైకి పెట్టి చదువు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీత నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, అతడు పరుగు పందెంలో ఏం చేశాడు? తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని ఇందాక చెప్పాను చూసారా? విశ్వాసం ఎప్పుడైతే నీలో తక్కువ అవుతుందో నీలో భక్తిహీనత ప్రారంభించబడుతుంది. విశ్వాసం ఎప్పుడైతే నీలో తక్కువ అవుతుందో నీ గురి మారిపోతుంది. విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోతుందో నువ్వు దేవుని మీద ఆధారపడడం తగ్గిపోయి ఈ లోకంలో నీ ఆలోచనలో నీ గురులు మారిపోతూ ఉంటాయి లోకంలోకి. దేనికి స్తోత్రం. అపోస్తులైన పౌలు అంటున్నాడు ఏంటంటే మంచి పోరాటం పోరాటం అంటే ఏంటి? యుద్ధమే కదండి. గెలుపు కోసం పడే ప్రయాసే కదా. మన జీవితంలో సాక్ష్యాలు కావాలి. ఏముండాలి? నేను రాత్రి అండి వీడియో ఎడిటింగ్ కోసం వెళ్ళాం. మేము దగ్గరగా ఈ పాట తయారవడానికి మ్యూజిక్ కోసమే కానీ వీడియో కోసమే కానీ చాలా ప్రయాసపడ్డాం. ఎందుకంటే వాళ్ళ ఫోన్ ఎత్తేవారు కాదు ముందు. నేను రాత్రి మేము మొత్తం మా పని ముగించుకోవడానికి 4:30 అయిందండి. తెల్లవారుజామున 4:30 అయింది. ఆ ఇంటి దగ్గర కాపలా కాసాం ఆ అబ్బాయి కోసం. 7ంటికి వెళ్ళి కూర్చున్నాం రాజమండ్రిలో. ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు అనుకున్నారు? 10ంటికి వచ్చాడు. ఈలోపు బలమైన వర్షం. ఈలోపు ఏదో మరలా పెండ్రైవ్ మర్చిపోతే అక్కడి నుంచి మా ఇంటికి 5 కిలోమీటర్లు వర్షంలో తడుచుకుంటూ మా ఇంటికి వెళ్ళి మరలా పెండ్రైవ్ తీసుకొచ్చి కూర్చుని అవన్నీ చేయించుకుని నిద్రమతులు ఎలా ఊగుతూ ఉన్నాం. బట్టలన్నీ తడిసిపోయినాయి. నా ఒంటి మీద ఆరినాయి బట్టలు కూడా. దేనికి స్తోత్రం. అలాగ ఆలోచించుకుంటూ సుధాకర్ అనుకుంటే ఇవన్నీ మన సాక్ష్యాలు తమ్ముడు అన్నాడు అని అంత ఒక మాట. మన జీవితాల్లో పోరాటం అనేది లేకపోతే ఆ ప్రయాస లేదా రాబో దినాలు దొరికే సంతోషాన్ని మనం అనుభవించలేం. అవునా కాదండి? పోరాటం గెలిచేయడానికి, పోరాటం అంటే చాలా కష్టంతో కూడిందండి, అది శ్రమలతో కూడిందండి. అది ఒక ఆశీర్వాదము, ఒక బహుమానం అనుభవించాలంటే దాంట్లో ఉన్న శ్రమ నీకు గుర్తొస్తూ ఉండాలి. అందుకే అక్కడ మనం చూసే చాలాసార్లు టీవీల్లో కానీ ఫోన్లో కానీ ఎవరైనా గెలిచిన తర్వాత ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళు పడిన ప్రయాసం అంతవరకు గుర్తొస్తుంది. దేనికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ప్రయాసం ఉందా, లేదా సింపుల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ క్రైస్తవ జీవితం సింపుల్గా వెళ్ళిపోతుందంటే నువ్వు పోరాటంలో లేవు. నీ క్రైస్తవ జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే నువ్వు పోరాటంలో లేవు. పౌలు జీవితం సాఫీగా వెళ్ళలేదు. అపోస్తలుల జీవితాలు సాఫీగా వెళ్ళలేదు. వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అండ్ పౌలు ఒక చోట చెప్తున్నాడు 2 సార్లు ఓడ పగిలిందంటే. ఎన్నిసార్లు? సముద్రంలో ఓడ పగిలితే ఎలా ఉంటుందో తెలుసా అసలు? ఎప్పుడైనా చూసారా? అంటే సముద్రంలో ఎట్టెళ్ళాలో తెలియని పరిస్థితి. ఓడ పగిలిపోయింది. అంటే అనేక సార్లు చెరసాల్లో వేయబడ్డాడు, అనేక సార్లు బందీ అయ్యాడు, అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. మరి ఇవన్నీ పోరాటాలు కాదంటారా? మనం ఏమనుకుంటాం? దేవుని కోసం ఒక చిన్న బలహీనత వచ్చినప్పటికీ దేవుడు వద్దు నాకు అంటామనవండి. ఒక చిన్న శోధన శ్రమ వచ్చినప్పటికి దేవుడు నాకు వద్దు. ఏం పొందుకున్నాను నేను? ఏం సాధించాను నేను? దేవుని దగ్గరికి వస్తుంటే దేవుడు నాకు అన్ని శ్రమలు పెడుతున్నాడు అని చెప్పి. ఇది పోరాటం కాదండి, చేతకానితనం. అది ఏమంటారు? ఇప్పుడు శరణ్యాన్ని మంచి షటిల్ ప్లేయర్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. గోపిచంద్ అని చెప్పి హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన ట్రైనర్. ఏపీలో నెంబర్ 1 పొజిషన్ ఆయన. శరణ్యాన్ని పంపించినప్పుడు స్కిప్పింగ్ ఆడిస్తారు ఫస్ట్, గెంతాలి కదా.
స్కిప్పింగ్ ఆడుతా 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 కాలు మడతపడి కింద పడిపోయి మోకాలు దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే డాడీకి ఫోన్ చేసి, డాడీ ఏంటి ఇక్కడ జాయిన్ చేసావు, కాలు దెబ్బ తగిలింది నేను చేయను అంటే దాన్ని గెలవడానికి వెళ్ళే ముందు విందేసే అడుగు అంటారా, లేకపోతే నేను మానేస్తాను అంటాను చేతకంతాను అంటారా? మన ఆత్మీయ జీవితంలో చాలా దెబ్బలు తగులుతాయండి. క్రైస్తవ జీవితంలో చాలా అవమానాలు వస్తూ ఉంటాయి. నువ్వు నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఇదేది వద్దు అని చెప్పి నువ్వు పక్కకు పోయావు అనుకో, అది నీ చేతకంతాను. దేవుడు నేను పరీక్షిస్తాడు, జల్లిస్తాడండి. ఏం చేస్తాడు ఆయన? జల్లిస్తాడు. నువ్వు పొట్టులా ఎగిరిపోయావు అనుకో, నీ సామర్థ్యత వేసేకి అర్థమైపోతుంది. నువ్వు బలహీన స్థితిలో కూడా లేదు, నేను గెలవాలి, దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన నీకు తోడైనని మాట ఇచ్చాడు, కాబట్టి నేను ఓడిపోయిన నా యేసయ్య వైపు చూస్తూ నేను ముందుకు పరిగెడతాను నువ్వు చెప్పినప్పుడు ఖచ్చితముగా నువ్వు గురి చేరుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు జీవితంలో కానీ అపోస్తలుల జీవితంలో కానీ వారు గురి యొద్దకు పరిగెడుతున్నప్పుడు అనేకమైన శ్రమలు శోధనలు వచ్చాయి. సహోదరులారా, మన విశ్వాస జీవితంలో శోధనలు రావడానికి గల కారణం ఏంటంటే నీ గురిని నువ్వు బలపరుచుకోవడానికే, నువ్వు దేవుని వైపు చూడడానికి, నువ్వు నువ్వు ముందుకు రావడానికే, దేవుని మీద నువ్వు ఆధారపడడానికే, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించడానికే, దేవుడు నీకు పక్కన నిలబడి నేను చెయ్యి పట్టుకుని నడిపించడానికే నీ జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు శోధనలకి కారణమై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటున్నాడు చూడండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు గమ్యం చేరడలేదా? లాస్ట్లో తన జీవితంలో రాస్తున్న మాటలు ఇవన్నీ. పరుగును కడముట్టించాను. ఎన్ని పనులు చేశాడు ఇంతకే? మన విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. ఏం చేయాలమ్మా? విశ్వాసం అనే వరాన్ని మనం కోల్పోతున్నాం. జాగ్రత్త. ఆత్మీయ వరములలో విశ్వాసం అనే ఒక వరం ఉంది. ఈ విశ్వాసం అనే వరాన్ని నువ్వు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలి. దానికి స్తోత్రం. ఏం చేయాలి? ప్రభువుని అడగాలి, ప్రభువా నీ యందు విశ్వాసము నాకు దయచేయండి. ఒక వ్యక్తి అనేక మంది దగ్గరికి సహాయం కోసం వెళ్ళాడు తన కుమారుని కొరకు. అయితే ఎవరి ద్వారా కూడా అతడు స్వస్థత పొందుకోవాలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీకేమన్నా అయితే చేతన అయితే చేయగలుగుతావా అంటే యేసు ప్రభు వారు ఒక మాట్లాడు, నువ్వు నమ్మగలుగుతున్నావు నేను చేస్తున్నానని. ఏమన్నాడు యేసు ప్రభు వారు? అనేక దెబ్బలు తగిలిన తర్వాత నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా? అనేక సార్లు నలగొట్టబడినప్పుడు, అనేక సార్లు ఓడిపోయినప్పుడు, అనేక సార్లు నలిగిపోయినప్పుడు నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వ్యక్తి యేసు ప్రభు అడిగాడు ఏంటంటే, నేను ఇది చేయగలను నమ్ముతున్నావా? ఎందుకంటే చాలామందిని చూశాడు, చాలామందిని చూశాడు. ఆ వ్యక్తి అన్నాడు, అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయి. ఏం ప్రార్థన చేశాడు? నీలో విశ్వాసం లేనప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు పాద సన్నిధికి వచ్చి, ప్రభువా నీ మీద నమ్మకం రావడానికి, నీ మీద విశ్వాసం ఉంచడానికి నాకు సహాయం చేయి అడగాలి మనం. పేతురు తన జీవితంలో ఒక భయంకరమైన శ్రమ వచ్చింది. రాత్రంతా కష్టపడి ఎలాగైనా సరే చేపలు పట్టి అతడు తన అప్పును తీర్చుకుందాం అనుకున్నాడు. రాత్రంతా శ్రమ పడ్డాడు, చాలా శ్రమ పడ్డాడు. వేసాడు కొన్ని 100 సార్లు వేసి ఉండొచ్చు. విసుగు చెందాడు. ఆ రాత్రంతా శ్రమ పడ్డాడు. తెల్లారిపోయింది. తెల్లారేసరికి కూడా ఒక్క చేప కూడా ఆ వలలో పడలేదు. చాలా నీరసముతో, చాలా విసుగుతో ఒడ్డుకు చేరేసరికి యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చి పేతురు ధోని ఎక్కి కొంతమందికి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత పేతురుతో మాట్లాడుతూ, పేతురు నీ ధోనిని కొంచెం లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇదిగో నీ వల వెయ్యి అన్నాడు. పేతురు చెప్పిన మాట ఏంటంటే, నేను రాత్రంతా వలేసాను ప్రభువా. అప్పుడు యేసు ప్రభు ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో పేతురుకు తెలియదండి. రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా శ్రమపడ్డాను, ఒక్క చేప కూడా రాలేదు. అయితే నీ మాట చొప్పున వల వేస్తాను వేసాడు. దేవునికి స్తోత్రం. విసుగు చెందినవాడు ఎలాగేస్తాడు? బలంగా వేస్తాడా? విసుగు చెందిన నీ జీవితంలో విశ్వాసం ఎలాగ ఉంటుంది? బలంగా ఉంటుందా? ఆరిపోయి ఉంటుంది. అసలు విశ్వాసము అనే పదం నీ జీవితంలో ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది. జాగ్రత్త. అయితే యేసు ప్రభు అంటున్నారు,
నమ్మగలుగుతున్నావా? దేనికి స్తోత్రం. అబ్రహాము శారా జీవితంలో దేవుడు ఎందుకు 25 సంవత్సరాలు వెయిట్ చేయించాడంటే వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఒక వయసు వచ్చేసింది. అబ్రహాము గురించి, శారా గురించి రాయబడిన మాట ఏంటంటే, శారా తన స్త్రీ ధర్మమును కోల్పోయింది, ఆగిపోయింది అంటండి. పిల్లల కన్నాక అవకాశం లేదు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటంటే, నిరీక్షించుటకు ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను. దేవునికి స్తోత్రం. అదండి విశ్వాసం అంటే. నిరీక్షణ అంటే ఏంటి? జరిగిపోద్ది. నిరీక్షణ అంటే ఏంటి? జరిగేదాన్ని నిరీక్షించడం. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నది అని చెప్పుటకు నమ్మకం కలగడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శారమ్మ గారు గర్భం ధరించడానికి నిరీక్షించే అవకాశం లేదు. ఉందంటారా? ఆమెకి స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇంకా పిల్లలకనే పరిస్థితి లేదు. ఆ సమయంలో కూడా అబ్రహాం అంటున్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో దేవుడు వాగ్దానం చేసే పిలుచుకున్నాడు. మన జీవితంలో ఒక వాగ్దానం మన కోసం దాచిపెట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాగ్దానము నువ్వు గురిగా చేసుకుని, ఇదిగో నీ బలహీనతో లేదా నీ అవిశ్వాసమో నీ అపనమ్మికో వీటన్నిటిని కూడా విడిచిపెట్టి అంటున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వేగిరపడడం మరలా ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వాగ్దానమును చేత పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీ గురి నిలుపుకొని, ఇదిగో నీ మరలా శ్రమలు వచ్చినా, మరలా శోధనలు వచ్చినా, మరలా కష్టాలు వచ్చినా వాటన్నిటి నుంచి నీకు జయమనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కనే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనను నువ్వు చూడగలిగితే ఇదిగో నీలో విజయ దినాలు ప్రారంభించబడుతున్నాయి. ఆయన నువ్వు చూడగలిగితే నీ పరిస్థితులు మార్చబడుతున్నాయి. ఆయన నువ్వు చూడగలిగితే మరలా నీ గురిలో నువ్వు పరిబంధంలో ఓపికతో పరుగు పెట్టేటువంటి శక్తి యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో నా పరుగు కడముట్టించుతని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే పౌలు గారి కోసమే కదండి నీతి కిరీటం, పేతురు గారి కోసమే కదండి నీతి కిరీటం. ఎప్పుడన్నా మీ అమ్మ కానీ, మీ నాన్న కానీ, మీ ఆయన కానీ, నీ భార్య కానీ ఇప్పుడు కిరీటాలు చేయించారేంటి? ఏమండి, తిరణాల్లో 20 రూపాయలు 30 రూపాయలు లైటింగ్ కిరీటాలు కొనుక్కోవడమే మనకు వచ్చు. ఏ కిరీటాలు? ఎల్ఈడి కిరీటాలు అవన్నీ. దేనికి స్తోత్రం. దేవుడు మన కోసం నీతి కిరీటమును దాచిపెట్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అప్పుడప్పుడు కొంచెం ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు పనికిమాల చెత్త చూడడం మానేసి, గెలిచినప్పుడు వాళ్ళు ఇచ్చే బహుమానం తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏమండి ఎలా ఉంటుంది? కొన్ని లక్షల మంది జనాంగము అప్రిషియేట్ చేస్తారు, అంటే చప్పట్లు కొట్టి సంతోషపడతారు. వాళ్ళు పడిన కష్టానికి కొన్ని లక్షల మంది సంతోషం. దేనికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు ఈ విశ్వాస జీవితంలో నేను ఒక్కడే పరిగెడితే నాకు వచ్చే లాభం ఏంటి అనుకుంటున్నావు. నీ కోసం చప్పట్లు కొట్టడానికి దేవదూతలు రెడీగా ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎవరు కొడతారు? ఎవరు కొడతారు? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాలు చూస్తే, కార్యములు చూడడానికంట పరలోకం నుంచి దేవదూతలు తొంగి వస్తున్నారంటే ఏం చేస్తున్నారు? దేవదూతలు పక్కన పెట్టండి, యేసుక్రీస్తు ప్రభు వారే వచ్చి నేను అప్రిషియేట్ చేసే రోజు రాబోతుంది. అని ఏమంటాడు తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. దేనికి స్తోత్రం. మనం అక్కడికి వెళ్ళాక మాట వినాల్సింది ఈ మాటే. ఏ వినాలి? బలా నమ్మకమైన. చెప్తాడంటారా మనకి? మీరెవరో నాకు తెలియదు అంటాడా? ఏమండి, అదేంటి ప్రభువా 9:30 కల్లా వచ్చేసేదాన్ని కదా ప్రభువా, 10 కల్లా వచ్చేసేదాన్ని కదా ప్రభువా, 11 కల్లా వచ్చేదాన్ని కదా ప్రభువా, రాలేకపోతే లైవ్లో చూసేదాన్ని కదా ప్రభువా. ఏమంటాడు ఆయన? మరి చెప్పారండి. ఏమంటాడు? అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకమ్మా ఈ మాటలు? పరిగెట్టాం, మధ్యలో ఆగిపోవడం అవసరమా అండి? ఎలాగొస్తాక మునిగం ఏం చేయాలి?
వెనక్కి రావద్దు. ఈతని అందులో పడిన తర్వాత ఈత వస్తుందని మనకు, దేవునికి స్తోత్రం. నీళ్ళు చూసి భయపడాల్సిన అవసరం లేదు. అంటే లోతైన అనుభవంలో ఈత నేర్పించేవాడు యేసయ్యే. దేవునికి స్తోత్రంగా. మనం ఏం చేస్తాం, జస్ట్ ఇలా పాదాలు ఒకటే తడుస్తాయి మనకి. ఈ పాదాలు తడిచేటప్పుడు కైపోయి నేను మునిగిపోతానేమో అని చెప్పి భయపడడం ప్రారంభిస్తాం. ఏమంటే ఎక్కడి దాకా వెళ్తే మనకి ఈత వచ్చినట్టు? ఈత ఎప్పుడు కూడా 2 ఫీట్లో 3 ఫీట్లో నేర్చుకోలేమండి. నీ తలకు పైకి రావాలి నీళ్ళు. ఎక్కడికి రావాలి? నువ్వు 5 అడుగులుండు, 6 అడుగులుండు, 7 అడుగులుండు, నీ తలకు పైకి ఉండాలి నీళ్ళు. అప్పుడే నువ్వు ఈత నేర్చుకోగలుగుతావు. ఆత్మీయతలో కూడా మనం ఈత కొట్టాలంటే మనం ఆ లోతుని దాటి వెళ్ళాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా కొరకు నీతి కిరీటం దాచిపెట్టబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహించును. దేనికి స్తోత్రం. ఎవరైతే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మీద గురి నిలిపి ఉంటారో వారందరి కొరకు కూడా నీతి కిరీటాలు దాచిపెట్టబడి ఉన్నాయంట. దేనికి స్తోత్రం. పైన ఒక జ్యువెలరీ షాప్ ఉందండి. పైన ఏముంది? కావాలి జ్యువెలరీ. అక్కడ ఏముంటాయంట? అక్కడ మన కోసం కిరీటాలు చేయబడి ఉంటాయండి. మీ హెడ్ సైజులు కొలుచుకుని ఏసీకి చెప్పండి. అమ్మ శరణ్యకు పెద్ద హెడ్, నాది పెద్ద హెడ్, జస్సుగడి పెద్ద హెడ్. అన్న పెద్ద తలకలు ఏం చేయాలి? చిన్న ఎత్తే జారిపోతాయి కదండి. మరి దానికోసం మనం ఎదురు చూడాలి. దేనికి స్తోత్రం. పౌలుకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ కూడా దాన్ని అనుగ్రహించబోతున్నాడు యేసయ్య. నువ్వు వెళ్ళినప్పుడు నీ కొరకు దాచిపెట్టబడిన కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటం మనం పొందుకోవడానికి గురికి చేరుకోవాలంటాడు. ఆ గురి కోసం మనం కొన్ని దినాలు ప్రయాసపడాల్సిందే, కొన్నిసార్లు ఓడిపోవాల్సిందే, కొన్నిసార్లు కష్టము పడాల్సిందే, కొన్నిసార్లు దెబ్బలు తగలాల్సిందే. అయితే మన గురి మారడానికి వీలు లేదు. గురి వద్దకే మనం పరిగెడతాం. ఆఖరి మాట చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17, 18. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనది అనిత్యములను, అదృశ్యమైనవి నిత్యములు. దేనికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మా మీదకు వస్తున్న నిందలు ఏం చేస్తున్నాయి అంటే మరి ఎక్కువగా మాకు మహిమ తెస్తున్నాయి. నీ శ్రమలు నీకేం తెస్తాయి? నీ శోధనలు నీకేం తెస్తాయి? నీ కన్నీరు నీకేం తెస్తుంది? నీ బాధ నీకేం తెస్తుంది? తెలీదు. ఏం తెస్తుంది తెలుసా? మహిమను, అధిక మహిమను చేయబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తుంది చూడండి, మరో చదవండి మీరు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి మనకు కనబడేవి ఎలాంటివి అంట? శాశ్వతమైనవి కాదు. అంటే ఒక 30,000 జీతం తెచ్చుకుంటున్నాం, అది శాశ్వతమైందా శాశ్వతమైందా? 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకుంటాం, అది శాశ్వతమైందా అశాశ్వతమైందా? ఎన్ని రానే ఉండే రొటేషనే. అంటే వచ్చిన జీతం అలా పెట్టుకుని దాన్ని సొత్త కూర్చుంటే సంతోషం వస్తుందా? ఏం చేయాలి? దాన్ని అశాశ్వతం చేయాలి. దేనికి స్తోత్రం. దాన్ని ఏం చేయాలి? ఖర్చు చేయాలి. కానీ మళ్ళీ మనకు కనబడదు. కానీ అదృశ్యమైనవి ఉన్నాయి, అవి శాశ్వతములు. ఏంటి అంటే నీ కోసం దాచిపెట్టబడిన బహుమానములే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మొదటి వచనం 5వ అధ్యాయం కూడా చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను
చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇక్కడైతే మనం కట్టుకుంటున్నాం, పరలోకంలో ఇల్లు ఎవరు కడుతున్నారంట? పరలోకంలో మీ ఇస్త్రీ గారు ఎవరండి? దావీదు గారు ఉన్నారా లేరా? పరలోకంలో మీ ఇస్త్రీ గారు ఎవరు తెలుసండి? పరమ ఇస్త్రీ గారు ఉన్నారు పైన. దేవునికి స్తోత్రం. ఇక్కడ కాదు మనం కట్టుకోవాల్సిందండి. ఇదంటే శిథిలమైపోద్ది అంటే. ఏమైపోద్ది ఇక్కడ ఇల్లు? నువ్వు ఎంత అందంగా కట్టుకున్నా, ఎన్ని కోట్ల ఆస్తి పెట్టి కట్టినా, ఎన్ని లోన్లు తీసి కట్టినా, అది ఒక రోజు శిథిలమైపోద్ది. అయితే శిథిలము కానిది ఒకటి కట్టబడుతుంది. అది ప్రభు అని యేసుక్రీస్తు వారే నీ కొరకు నా కొరకు కడుతున్నాడు ఆయన. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది సిద్ధపరచబడుతుంది అంటే. ఎవరైతే యేసయ్య వైపు చూస్తూ గురి కలిగి ఉంటారో వారి ఇల్లు పైన కట్టబడడం ప్రారంభించబడ్డాయి. దేనికి స్తోత్రం. ఇప్పుడు మీ ఇల్లు కట్టబడిందా, ఆగిపోయిందా? ఏమండి, ఒక నాయకుడు వస్తే ఒక ఇల్లు స్టార్ట్ అవుద్ది, ఇంకో నాయకుడు వస్తే ఇంకో ఇల్లు స్టార్ట్ అవుద్ది. తెరస్ వస్తే ఇల్లు స్టార్ట్ అవుద్ది, అక్కడే ఉంటుంది. పునాదులు మాత్రం ఇవ్వబడ్డాయి అంతే. కానీ యేసు ప్రభు వారు కట్టి ఆపేసే దేవుడు కాదు. నువ్వు ఆయన మీద గురి కలిగి ఉంటే నీ గృహములన్నీ కూడా తయారవుతాయి. అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ నీకు ఏది అవసరమో ప్రతీది కూడా ఆయన నీకు అనుగ్రహించగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సహోదరులారా, మీకు విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, మీరు మీ బలం మీద కాక, మీ శక్తి మీద కాక, లేదా మీకు కలిగిన దాని మీద కాక, దేవుని మీద మాత్రమే మీరు గురి కలిగి ఉండండి. దేవుడే మన గురి అయి ఉండాలి. ఆయనను వైపు నువ్వు చూసినప్పుడు, ఆయనను నువ్వు ఆశ్రయించినప్పుడు, నీ పక్షముగా నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో కార్యాలు జరగాలని, వాటన్నిటిని కూడా ప్రభువే జరిగిస్తాడు. దానికి స్తోత్ర. ప్రభువు తప్ప మనకి నిజమైన సహాయకులు ఎవరు కూడా లేరండి. అది నువ్వు అనుభవిస్తే చెప్పగలుగుతావు. దేవుని ద్వారా కార్యములు అనుభవించిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. ఏమన్నా అందరితో చెప్పడం కుదరదు ఈ మాట. ఎవరు చెప్పగలుగుతారు? ఒక మాట ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. నీ జీవితంలో దేవుని ఉత్తమమైన కార్యాలను రుచి చూసినప్పుడు వెంటనే ఇంకెప్పుడు కూడా మనుషుల మీద నువ్వు ఆధారపడవు. కనుక నీ గురి లోకం వైపు చూడొద్దు, లేదా నీకు ఏదైనా కావాలని వస్తువు వైపు నీ గురి చూడొద్దు. కానీ నీ గురి యేసే వైపు మాత్రమే ఉంచగలిగితే నీకు కావలసిన ప్రతి కార్యములు ఆయన తన కృపలో ప్రతిదీ నెరవేర్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను తన నిత్య మహిమలోనికి తీసుకువెళ్ళి ఆయన నీ కొరకు దాచిపెట్టినటువంటి ఉన్నతమైన అక్షయమైన బహుమానమును ప్రభువునికి ఇస్తాడు. అట్టి కృపలో దేవాది దేవుడు మనందరినీ నడిపించి అంతము వరకు స్థిరపరచునుగాక.